ఇంత నీచంగా ఇంత దుర్మార్గంగా తండ్రి కొడుకులు ఎలా దిగజారిపోయారా? ఇంటి కోడల్ని వదిలించుకోవడానికి ఇంత హీనంగా ఆలోచించాలా? మీరు మరీ ఇంతగా దిగజారిపోతారని కల్లో కూడా అనుకోలేదురా. కట్టుకున్న భార్య తప్పు చేస్తే క్షమించి తన తప్పు తెలుసుకునేటట్టు చెయ్యాలి గాని ఏ తప్పు చెయ్యని ఆడపిల్లతో బలవంతంగా తప్పు చేయిస్తారా? అది మహా పాపంరా. ఇలా కుట్ర కుతంత్రాలతో ఆడపిల్ల జీవితంలో నిప్పులు పోస్తే ఆ ఉసురు మన వంశాన్ని సర్వనాశనం చేస్తుందిరా. నోర్మయ్, ఈ ఏడుపంతా ఆ చిట్టమ్మ వీరనారాయణ మా మీద కేసు పెట్టినప్పుడు ఏమైందే? నోరు పడిపోయిందా? ఆ ఎస్ఐ గాడొచ్చి మా ఇద్దరిని స్టేషన్కి తీసుకెళ్తుంటే మీ అన్నయ్యని ఒక్క మాటైనా అన్నావా? ఆ చిట్టమ్మని ఒక్క తిట్టైనా తిట్టావా? లేదే. అందుకే వాళ్ళకి బుద్ధి రావాలని నా ఇంటి కోడలికి విడాకులు ఇప్పించాలనుకున్నాను. ఏమండి, వాడంటే పసివాడు. వాడికి మంచేదో చెడేదో తెలియదు. కానీ మీకేమైంది? మీరైనా వాడికి బుద్ధి చెప్పాల్సింది పోయి చేతులారా వాడు బుర్రని చెడగొడతారా? వాడి జీవితాన్ని నాశనం చేస్తారా? నోర్మోయ్, మావయ్య, ఆడది కాబట్టి, మీకు భార్య కాబట్టి ఏ తప్పు చేయకపోయినా మీరావిడ చంప పగలగొట్టారు. అందుకు ఆవిడ కన్నీళ్లు పెట్టడం తప్ప కనీసం ఎదురు కూడా తిరగలేదు. ఎందుకంటే మీరావిడికి భర్త. మీరేంటి మీ కంటి ముందే కన్న తల్లిని కొడుతున్నా కనీసం ఆపడానికి కూడా ప్రయత్నించని అజ్ఞాని. నువ్వు నాకు భర్త. లత, ఏ కోపం వచ్చిందా? నీ కంటి ముందే నీ కన్న తల్లిని కొడుతుంటే తప్పు నాన్న అని ఆపాల్సింది పోయి చేత కాని వాడ్ల నిలబడ్డారే. అప్పుడే మీ మీదన గౌరవం పోయింది. ఏం కూసావే? ఆగు. మీకేం కావాలి? నాతో ఏదో ఒక తప్పు చేయించి నాతో విడాకులు కావాలి, అంతేగా? ఎస్, నీతో విడాకులు వచ్చి తీరాలి. అయితే నా సమాధానం కూడా వినండి. మీరు నన్ను ఇంటి నుంచి గెంటేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రతి ప్రయత్నాన్ని తిప్పికొడతాను. నాతో తప్పు చేయించాలి అనుకున్న మీతోనే తప్పు చేయిస్తాను. అలా గనక చెయ్యకపోతే మొత్తానికి మన చిట్టమ్మ లతని కాపురానికి పంపించిందిరా. ఆ మూర్ఖుడు రఘురాం ఏమంటాడో, అసలు లతని రాణిస్తాడో లేదో అని భయపడి చచ్చాను. చిట్టమ్మ పుణ్యమా అని వాణ్ణి అదిరించో బెదిరించో లతని అత్తవారింటికి పంపించింది. అవునమ్మా, చిట్టమ్మకి మన లత సొంత చెల్లెలు కాకపోయినా లత మాత్రం సొంత అక్కలాగానే ఫీల్ అవుతుంది. మన లతని తన సొంత చెల్లెల్లాగే అభిమానిస్తుంది, ప్రేమిస్తుంది. అందువల్లే మనం లతకు అండగా లేకపోయినా చిట్టమ్మే అండగా నిలబడింది. అమ్మా నాన్న లేని లతని అన్నీ తానే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుంది. అలాంటి చిట్టమ్మ లతకి అక్కగా దొరకడం లత అదృష్టమమ్మా. తమరు దయవల్ల బానే ఉన్నాను సార్. అమ్మగారు ఎలా ఉన్నారు? బానే ఉంది. అదిగో నాకే టిప్పర్ లారీలో బస్తాలాగా పిడిరాయిలాగా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను కదా. నువ్వేంటి మరీ ఇలా చిక్కిపోతున్నావు? అంటే ఎండాకాలం కదమ్మా, నీళ్లు తప్ప తిండి పోవట్లేదు, అందుకే కాస్త తగ్గాను. సరిపోయింది, ఎండాకాలం డైటింగ్ అన్నమాట. అవును తల్లి. అవును సార్, కార్కేమైంది? బ్యాటరీ వైర్ కాస్త లూజ్ అయింది, అప్పుడప్పుడు ఆగిపోతుంది. సెట్ అయిపోయిందండి. సరే అండి, అమ్మా పదెళ్దాం. సార్ 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 ఒక్క నిమిషం వీరనారాయణ గారు, మీ అన్నగారి కూతుర్ని కలుసుకున్నట్టేగా? బహుశా మా లత గురించి అయింటుంది. అవును సార్, ఇంతకుముందే తెలిసింది తనే మా అన్న కూతురని. పోనీలేండి, ఇన్నాళ్ళకైనా బాబాయ్ కూతురు కలుసుకున్నారు. మీ ఇద్దరిని కలపాలని ఎన్నోసార్లు ఎన్నో ప్రయత్నాలు చేసి ఆ కాంతమ్మ వల్ల ఆ కుటుంబరావు వల్ల ఆలస్యం అయిపోయింది.
లేదంటే మీ అమ్మాయిని మీకెప్పుడో కలిపి ఉండేవాడిని. ఏంటి? కాంతమ్మ వల్ల కుటుంబరావు వల్లనా? అవును సార్. అప్పటికి కుటుంబరావుని ఎన్నోసార్లు బ్రతిమలాడాను, నిజం చెప్పేద్దామని. కానీ ఆ కుటుంబరావు వింటేనా? వీరనారాయణకి నిజం తెలిస్తే నా ప్రాణం తీసేస్తాడు, దయచేసి చెప్పొద్దని నా నోరు నొక్కేశాడు సార్. లతకి కుటుంబరావుకి ఏంటి సంబంధం? అతనెందుకు నీ నోరు నొక్కేస్తాడు? లత అంటే మీరు కలిశారని చెప్పింది లతనా? అవును. నేను చెప్పింది లత గురించి కాదు వీరనారాయణ గారు, మరి మీ చిట్టమ్మ గురించి. అదేనండి, మీ వైష్ణవీదేవి గురించి. ఏం మాట్లాడుతున్నావు? చిట్టమ్మ మా వైష్ణవ? అదేంటి సార్ ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నారు? ఆ రోజు మీకు సాక్ష్యాలతో సహా చూపించాను కదా, చిట్టమ్మే మీ అన్న కూతురు అని చెప్పాను కదా సార్. కాకపోతే ఆ రోజు చిట్టమ్మ కాలు కింద పుట్టుమచ్చ లేకపోవడం, ఆ కాంతమ్మ కుటుంబరావు మిమ్మల్ని తప్పుదోవ పట్టించడంతో మీకు నిజం తెలియలేదు. ఆ తర్వాతైనా మీరు నిజం తెలుసుకుంటారనుకున్నాను. అయితే మీరు నిజం తెలుసుకోలేదన్నమాట. ఏంటయ్యా లాయరు, నువ్వేమో చిట్టమ్మ మా శంకరనారాయణ కూతురు అంటావు, కాని చిట్టమ్మ దగ్గర అందుకు తగ్గ సాక్ష్యాలేమీ దొరకట్లేదు. అలాంటప్పుడు ఆ అమ్మాయే నా కొడుకు కూతురని ఎలా నమ్మాలి, ఎలా తెలుసుకోవాలి? శేషమామ గారు, నేను అబద్ధం చెప్తానా చెప్పండి? చిట్టమ్మే శంకరనారాయణ కూతురు అన్న నిజం నాకేం తెలుసండి. అసలు అక్కడ దాకా ఎందుకు, డైరెక్ట్గా వెళ్ళి ఆ కోకిలమ్మ కుటుంబరావుని నిలదీయండి. నిజమేంటో మీకే తెలుసు. నువ్వు నన్ను వదినలా చూసుంటే నేను నిన్ను ఆడపడుచులానే చూసేదాన్ని కానీ నువ్వెప్పుడు నన్ను తోబుట్టులాగే చూసావు. అందుకే నేను కూడా నిన్ను అలాగే చూస్తాను. మనకెవరు ఏదిస్తే మనం తిరిగి అదే ఇవ్వాలనేది నేను నీ దగ్గర నేర్చుకున్నాను చిట్టి. అమ్మయ్యా, గోరింటాకు పెట్టడం కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉంది చిట్టి? చాలా బాగుంది బావా. నాకు తెలుసు బంగారం, నీకు గోరింటాకు అంటే ఎంత ఇష్టమో. అందుకే కష్టమైనా సరే గోరింటాకు పెట్టడం నేర్చుకుని మరీ పెట్టాను. సర్లేరా, వెళ్ళి చేతులు కడుక్కొని రాపో, కాఫీ చల్లారిపోతుంది. అలాగే అక్క, ఇప్పుడే వస్తాను. ఆడు దొంగతనం చేసినందుకు కూడా నాకు బాధ లేదు, కానీ ఆడు నన్ను సొంత చెల్లెలు కాదని నడిచాడు, అందుకు బాధగా ఉందా? గుండెలో పిండేసినట్టుంది. అమ్మ చిట్టమ్మ, బాబాయ్, అక్కడే ఆగిపోయావేటి? రండి, లోపలికి రండి. ఏటి బాబాయ్ ఎలా వచ్చారు? రండి, ఎక్కువస్తుంది కానీ రండి బాబాయ్. ఒక్క నిమిషం అమ్మా. లాయర్ గారు, లాయర్ గారు, లాయర్ గారు ఎందుకు వచ్చారు? మా అన్న కూతురు ఈ ఇంట్లోనే ఉందని చెప్పాడమ్మా.
ఆ అమ్మాయి ఎవరో చూపిస్తానంటేను నేనే తీసుకొచ్చాను. సార్ మీ అన్న కూతురు ఈ ఇంట్లో ఉండడం ఏంటి సార్? లత అత్తగారింట్లో ఉంది కదా. లాయర్ గారు చెప్పింది శంకర్ నారాయణ చిన్న కూతురు గురించి కాదు మనవడా, పెద్ద కూతురు గురించి. లేదు లేదు, నేను అబద్ధం చెప్పట్లేదు. నేను చెప్పింది నిజమో కాదో కోకిలమ్మని అడిగితే చెప్తుంది. చెప్పు కోకిలమ్మ, ఈ చిట్టమ్మ శంకరనారాయణ కూతురు వైష్ణవిదేవే కదూ? నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు కోయిలమ్మ. చిట్టమ్మే మా వైష్ణవిదేవి. ఇది నిజమో కాదో చెప్పమ్మా. నిజాన్ని దాచి ప్రయోజనం లేదు. ఇప్పటికైనా నోరు విప్పి చెప్పు. ఆవిడలా నిజం చెప్పదండి. ఇదిగో కోకిలమ్మ, చిట్టమ్మ మీద ఒట్టు పెట్టి నిజమే చెప్పు. నీ కన్న కూతురని చెప్పు, అప్పుడు నమ్ముతాం. వచ్చి బాబాయ్, అమ్మ నా మీద ఒట్టట్టి అబద్ధం చెప్పదు. నేనే శంకరనారాయణ గారి పెద్ద కూతునని తెలిసిపోతే కాంతమ్మతకిచ్చిన మాట తప్పిందన్నవుతాను. నా అల్లుడి మీద ఒట్టెట్టి నేను ఇప్పటికీ నిజం చెప్పలేను చెప్పలేను చెప్పలేను. నా భవిష్యత్తు చెప్పకుండా ఉండాలి అంటే నేనడిగినట్టుగా వాడి మీద ఒట్టు పెట్టి మాటివ్వు, లేదంటే వాణ్ణి మర్చిపో. నేను జమీందారు గారి కూతురన్న విషయం ఎవరికి చెప్పను. ఆఖరికి మా బాబాయ్ కూడా చెప్పనంత చెప్పను. నాళ్ళు నదులై మౌనంగా నిలబడితే ప్రయోజనం లేదు కోకిలమ్మ. ఇప్పుడైనా నీ గుండెల్లో దాగున్న రహస్యం బయటపెట్టు. నువ్వు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకో. జమీందారీ ఇంటి బిడ్డని జమీందార్ గారింటికి చేర్చు, లేదంటే ఆ దేవుడు కూడా నిన్ను క్షమించడు. అడుగుతుంటే మాట్లాడమేంటి కోకిలమ్మ? చిట్టమ్మ మీద ఒట్టు పెట్టి చెప్పు. చిట్టమ్మ నిజంగా నీ కూతురేం చెప్పు. కాకపోతే మా దురదృష్టం, శంకరనారాయణ చిన్న కూతురున్నా దానికి ప్రసాదం పెట్టే అవకాశం లేదు. ఒకవేళ అది పెడతానన్నా వాళ్ళింట్లో వాళ్ళు పెట్టనివ్వరు. ఇక పెద్ద కూతురు ఎక్కడుందో తెలీదు. ఏం చేస్తాం? ఇద్దరు కూతుళ్లను కనీ కూడా వాడు దురదృష్టవంతుళ్లా మిగిలిపోయాడు. అంతా మా కర్మ. అంటే పుట్టినరోజు నాడు ప్రసాదం పెట్టడం మన ఇంటి సాంప్రదాయం నానమ్మా. ఏంటి? అదే మీ ఇంటి సంప్రదాయమా అని అడుగుతున్నాను. అవునమ్మా, అలా పెట్టకపోతే చనిపోయిన వాళ్ళ ఆత్మ క్షోభిస్తుందట. వాళ్ళ ఆత్మకు శాంతి లేకుండా పోతుందట.
అలా ఏం జరగదులే బాబాయ్. నేను లతకి ఫోన్ చేసి చెప్తానుగా. మీరు కూర్చోండి, నేను వెళ్ళి కాఫీ అట్టుకొస్తాను. ఇప్పుడేం వద్దమ్మా. బాబాయ్, ఇంటి దాకా వచ్చి కాఫీ కూడా తాకుండా వెళ్తారా? ఉండండి, ఎప్పుడు వచ్చేస్తాను. చిట్టమ్మా, ఇదేంటిది, ఒకరికొకరు ఇలా సైకిల్ చేసుకుంటున్నారు? తను నాన్నమ్మ కాకపోయినా సొంత నాన్నమ్మలాగే ఫీల్ అవుతుంది. అలాంటప్పుడు శంకర్ నారాయణ గారిని తన సొంత నాన్నలా ఫీల్ అవ్వలేదా? అవును బాబాయ్, అవును. పాపం, శంకర్ నారాయణ గారి కూతురు ఎక్కడుందో, అసలు ఉందో లేదో కూడా తెలీదు. అలాంటి అమ్మాయి మీ ఆచారాల్ని ఎలా నిలబెట్టగలదో? అందుకే నేనే ఆయన పెద్ద కూతురి స్థానంలో నిలబడి ప్రసాదం ఉండేట్టాను. తప్ప ఏంటి? చిట్టమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడేది అచ్చో బాబాయ్, నిజం నిజం. మీరు అనుకుంటున్నట్టుగా నేను శంకర్ నారాయణ గారి కూతుర్ని కాదు, కానీ ఆయన ఆత్మకి శాంతి కలిగించాలని చూశాను. అందుకే ఆయన పెద్ద కూతురి స్థానంలో ప్రసాదం పెట్టాను. తప్పైతే నన్ను క్షమించండి దయచేసి. ఎదుగండి, కాఫీ తీసుకోండి. కాఫీ చాలా బాగుందమ్మా. ఇదిగో బామ్మ, మీ మనవరాలకి 12 బిడ్డ పుట్టాలని మీ ఇద్దరు ఆశీర్వదించండి. ఏంటి, మా చిట్టమ్మ నెల తప్పిందా? అవును బామ్మగారు, మీ మనవరాలు తల్లి కాబోతుంది. ఎంత శుభవార్త చెప్పావమ్మా. నా బంగారు తల్లి తల్లి కాబోతోందా? నా మనవరాలికి 12 బిడ్డ పుట్టబోతున్నాడా? ఒరే వీరనారాయణ, మన చిట్టమ్మ తల్లి కాబోతుందట్రా. చాలా సంతోషంగా ఉంది. నీకు 12 బిడ్డ పుట్టాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను తల్లి. నేను ఆశీర్వదించండి. చల్లగా ఉండమ్మా. నిండు నూరేళ్లు చల్లగా ఉండమ్మా. లేమ్మా. నా కొడుకో కోడలు నీ కడుపున పుట్టాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నానమ్మా. ముందుగా చెప్పుంటే ఫ్రూట్స్ స్వీట్స్ తెచ్చేవాళ్ళం కదమ్మా. అచ్చో, ఏం పర్లేదు నాన్నమ్మా. ఫోన్ చేసి ఇష్యూ చేద్దాం అనుకున్నాను. ఈలోపు మీరే వచ్చారు. పోనీలేమ్మా, ఇన్నాళ్ళకు శుభవార్త విన్నాం. వస్తావమ్మా. వీరనారాయణ, బయలుదేరదామా? సరేమ్మా, వస్తాను చిట్టమ్మా.
బావా పాపం కాంతమత్త వాయన పట్టుకొచ్చి అవమానం పాలే వెళ్ళింది. ఎంతవరకు ఆవిడికి ఫోన్ కూడా చేయలేదు. కనీసం అవిని పలకరించడం లేదు. ఇప్పుడైనా ఇద్దరం వెళ్ళి జరిగిన దానికి క్షమాపణ చెప్పి ఆవిడిచ్చే వాయినం తీసుకుంటే మంచిదనిపిస్తోంది. నువ్వన్నది కరెక్టే చిట్టి. జరిగిన దానికి అమ్మకి సంబంధం లేదు. పద వెళ్దాం. అయ్య బాబాయ్, మా కాంతమ్మ దగ్గరికి వెళ్ళి జరిగిన దానికి క్షమాపణ చెప్పేస్తారా? పోతురాజుగీడేమో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందించమన్నాడు. అందిస్తే 10,000 ఇస్తానడా. కాబట్టి ఈ మ్యాటర్ కూడా అందించేద్దాం. బావా మనల్ని చూడగానే అత్త ఎంతో సంతోషపడుతుంది తెలుసా? అవును చిట్టి, అమ్మకి జరిగిన అవమానం గురించి తలుచుకుంటే నాకు కూడా చాలా బాధగా ఉంది. అయినా ఇప్పుడు ఇద్దరం స్వయంగా వెళ్ళి తనకి సారీ చెప్పామంటే అమ్మ ఖచ్చితంగా పొంగిపోతుంది, జరిగిందంతా మర్చిపోతుంది. అవును బావా, తన ఇంట్లో వారసుడు పుట్టబోతున్నాడని తెలిసి కాంతమత్త ఎంత పొంగిపోతుందో, ఎంత ఆనందపడుతుందో తన మొహం సొత్తని అర్థమైపోతుంది. మనవడు పుడతాడన్న ఆనందంలో తనలో ఉన్న స్వార్థాన్ని, మన మీదున్న కోపాన్ని, ద్వేషాన్ని కూడా వదిలిపెట్టి మన ఇంటికొచ్చింది. కానీ మా అన్నయ్యే అనవసరంగా గొడవ చేసి ఆవిడ మనసు బాధపెట్టాడు. పర్లేదు చిట్టమ్మా, ఇప్పుడు వెళ్ళి సారీ చెప్తున్నాగా, అమ్మ అంతా మర్చిపోతుంది. అందుకే వాళ్ళందరి తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. నన్ను క్షమించొద్దా? చచ్చా, ఏంటమ్మా మాటలు? నేనెన్నిసార్లు మీ వాళ్ళందరినీ అపార్థం చేసుకోలేదు? ఎన్నిసార్లు మీ వాళ్ళందరినీ అవమానించలేదు? దాంతో పోలిస్తే ఇదో పెద్ద అవమానమా? అయినా వాళ్ల భయంలో కూడా అర్థం ఉందిలే. ఎందుకంటే నేనే గనక తిన్నగా ఉండేదాన్నైతే వాళ్లకలా అనే అవకాశమే ఉండేది కాదు కదా. వాళ్లతో అలా మాటలు పడే పరిస్థితే నాకొచ్చేది కాదు. నిజమమ్మా, ఇకనైనా మన మధ్య అపోహలు, అపార్థాలు తొలగిపోయి అందరం ఒకటవ్వాలని కోరుకుంటున్నాం. నేను కూడా అదే కోరుకుంటున్నాను నాన్న. నాన్న, సీన్ మొత్తం డైలాగ్ సీన్ లాగుంది. తొందరగా ఏదో ఒకటి చెయ్యి. చేస్తాను. చెప్పండి పోతురాజు గారు. మీరు బేగ్గా లోపలికి వచ్చేసి నాటకం మొదలెట్టేసేయండి. అలాగేనండి. ఏమే, సంచిలో కూరగాయలున్నాయిగా, రండి పోదాం. నా ఆయుష్ కూడా పోసుకుని నిండు నూరేళ్లు బతకండి. త్వరలోనే నాకొక మనవన్నో మనవరాలనో ఇవ్వండి. ఇంకేంటమ్మా, ఒక్క 6 నెలలు వెయిట్ చేయి. మనవడో మనవరాలో నీ ఒళ్ళో ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళని చూడాలని, ఈ చేతులతో ఎత్తుకుని గుండెల మీద ఆడించుకోవాలని ఎంతో ఆశగా ఉందిరా. ఆశపడు. ఈ ఆశలకి ఏం తక్కువ లేదు. ఎవరు మీరంతా? చిట్టమ్మా, మాకు చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి? నేను మీకేట్ చెప్పాను? అసలు ఎవరు మీరంతా? ఓ అబ్బో, జరిగిందంతా మర్చిపోయావా ఏంటి? నీ అమాయకత్వం గురించి నాకు తెలుసులే. ఇదిగో కాంతమ్మ, కట్టుకున్న కోడలు నీళ్ళోసుకుంటే పురుడు పోయాల్సింది పోయి ఆ అమ్మాయి కడుపు పోగొట్టాలని చూస్తావా? వర్మ, ఏం చేస్తున్నావు? అది మా నాన్నగారి ఫోటో, దాన్ని కాల్తో తంతావేంటి? వీణ్ నీకు నాన్నేమో, నాకు బద్ద శత్రువు.
అందుకే మా నాన్న పగని ఈ రూపంలో తీర్చుకుంటున్నాను. వర్మ వర్మ ఆగు. ఏయ్, తప్పుకో. చూస్తావేంట్లత నెట్టు నా కొడుకుని నెట్టు నువ్వు వాణ్ణి నెట్టాలి, నేను వీడియో తీయాలి, దాన్ని సాక్ష్యంగా కోర్టులో చూపించాలి. ఏ వర్మ, నీకేమైనా పిచ్చి పట్టిందా? చనిపోయిన వాళ్ళు దేవుడితో సమానం అంటారు. అలాంటి వాళ్ళని కాల్తో తంతే మహాపాపం. వదులు వర్మ. ఏ వర్మ, తప్పుకో. వర్మ వర్మ ఆగు వర్మ. రే వర్మ, నా అన్న ఫోటోని కాల్తో తంతావా? తన్నటం కాదమ్మా, విని నుజ్జు నుజ్జు చేస్తాను. ఏయ్, నువ్వని అడ్డుకున్నావో నా మీద ఒట్టే. ఏమండి, ఏంటండి ఇది? అవునే, నీ అన్న మీద పగని బతికుండగా తీర్చుకోలేకపోయాను. కనీసం చచ్చాకైనా తీర్చుకొని నువ్వు కానిరా. అలాగే నాన్న. వర్మ, మర్యాదగా చెప్తున్నాను, నా కంటి ముందే నా తండ్రిని అవమానిస్తుంటే చూస్తూ కూర్చున్నంత అమాయకురాలి కాదు. దయచేసి ఆ ఫోటోని వదిలేసేయ్, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావే? ఏం చేస్తావు? నీకు దమ్ముంటే మీ నాన్న ఫోటోని నా కాళ్ళతో తనకుండా ఆపు చూస్తాను. వర్మ, అవునే, నువ్వే కనుక శంకర్ నారాయణ కూతురివే అయితే, నీ ఒంట్లో ప్రవహించేది ఆయన రక్తమే అయితే, నీ బాబు ఫోటో మీద నా కాలు తీవే చూస్తాను. అయ్య బాబోయ్, అలా చూడకే, భయం వేస్తుంది. నేను చెడ్డదానని సాక్ష్యం చూపించడం కోసం ఇంత నీచమైన పని చేయక్కర్లేదు వర్మ. ఛీ! ఒరే, దారుణంరా, మహాదారుణంరా. పగతో ప్రతీకారాలతో మీరిద్దరూ మనుషులన్న విషయమే మర్చిపోతున్నారా? నోర్మోయ్, మేం విడాకులిస్తామన్నప్పుడే మర్యాదగా సంతకం పెట్టుంటే ఇలాంటి పరిస్థితి వచ్చుండేదే కాదు కదా. ఈ బుద్ధి నీ కోడలతో చెప్పుకో. ఛీ! మీరు మారరు, బాగుపడరు. రే వర్మ, మనం అనుకున్నట్టు ఒక సాక్ష్యం సంపాదించాన్రా. చిట్టమ్మా, ఈ ఎన్నికల్లో నేను గెలుస్తానంటావా? గెలిచి తీరుతావుతున్నా. ఎందుకంటే నీ మంచితనమో మానవత్వమో మన కాకినాడ ప్రజలందరికీ తెలుసు. అందుకే ఆ దరిద్రపు గుట్టు చింతామణిని ఒగ్గేసి నీ కోటి తరుదునా. ఏమో, నా పక్కన నువ్వున్నావన్న ధైర్యంతో ఒప్పుకున్నాను. గెలిచినా ఓడినా నీదే భారం. నాకు ఒగ్గే అదనా, నేను చూసుకుంటాను కదా. ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి నీలాంబరి గారికి దున్నపోతు గుర్తుకే కోడిపుంజు పార్టీకే చింతామణికే చింతామణికే ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి నీలాంబరి గారికి దున్నపోతు గుర్తుకే చింతామణికే కోడిపుంజు పార్టీకే దున్నపోతు గుర్తుకే కోడిపుంజు పార్టీకే. ఏం కాదు. ఎమ్మెల్యే అభ్యర్థి నీలాంబరి గారికి కోడిపుంజు పార్టీకే కోడిపుంజు పార్టీకే దున్నపోతు గుర్తుకే కోడిపుంజు పార్టీకే కోడిపుంజు పార్టీకే దున్నపోతు గుర్తుకే దున్నపోతు గుర్తుకే కోడిపుంజు పార్టీకే కోడిపుంజు పార్టీకే కోడిపుంజు పార్టీకే గుర్తుకే కోడిపుంజు పార్టీకే కోడిపుంజు పార్టీకే దున్నపోతు గుర్తుకే కోడిపుంజు పార్టీకే కోడిపుంజు పార్టీకే దున్నపోతు గుర్తుకే
కోడిపుంజు పార్టీకే దున్నపోతు గుర్తుకే కోడిపుంజు పార్టీకే దున్నపోతు గుర్తుకే కోడిపుంజు పార్టీకే ఆగండి. చూసావే చింతమణి, చిట్టమ్మ అన్నంత పని చేసిందే. అవునన్నా, నాకు పోటీగా నీలాంబర్ని నిలబెడతానంది, అలాగే నిలబెట్టేసింది. హ్మ్. చూసారా కోడిపుంజి కార్యకర్తలారా, కాంతమ్మ గారు మన వైపు నుంచి దున్నపోతు పార్టీ వైపు షిఫ్టింగ్ అయిపోయారు. నర్మై, ప్రతిపక్షంలో ఉంది తన కూతురైనా పలకరించడానికి వచ్చింది. అది మా కాంతమత్త సంస్కారం. అవునవును, పర్సనల్ రిలేషన్ వేరు, పార్టీ సిద్ధాంతాలు వేరు. మా అమ్మ మా అక్క దగ్గరకు వచ్చింది కేవలం కన్నతల్లిగా పలకరించడానికి మాత్రమే, అంతేగాని రాజకీయంగా లాలూచీలు పడ్డానికి కాదు. బా 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 బా. ఆహా, అంత ప్రేమే ఉంటే ఎమ్మెల్యేగా నన్నెందుకు నిలబెట్టడం? వాళ్ళ కూతుర్నే నిలబెట్టుండేది కదా. నోర్మోయ్, నా కూతురు ఒప్పుకోదన్న ఒకే ఒక్క కారణంతో నిన్న ఎమ్మెల్యేగా నిలబెట్టాను. కాని నా కూతురు ఒప్పుకొనుంటే ఆ రోజే అదే పార్టీ తరపున నా కూతుర్ని ఎమ్మెల్యేగా నిలబెట్టేదాన్ని. బా. అమ్మా, నన్ను అభినందించినందుకు చాలా థ్యాంక్స్. నీ ఆశీర్వాదాలు నాకెప్పటికీ ఉంటాయి. కాకపోతే నువ్వు వేరే పార్టీలో ఉంటూ మా పార్టీ వైపు రావడం ఎవరికీ మంచిది కాదు. నువ్వు నీ పార్టీలోనే ఉండు. రామ్మా.